నిజామాబాద్ నగర శివార్లోని సారంగపూర్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ మాలధారులు పూజలు హారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని జిల్లాలకు విస్తరించనుంది. దీనివల్ల 16.58 లక్షల మంది చిన్నారులకు పౌష్టికాహారం అందనుంది. తాజాగా మంత్రి సీతక్క పిల్లలకు పంపించేసే బ్రేక్ఫాస్ట్ మిక్స్ ను రుచి చూసి మరింత మృదువుగా చేయాలని అధికారులకు సూచించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో అత్యంత కిరాతక ఘటన జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు కన్న తల్లిని ప్రాణాలతో ఉండగానే తగలబెట్టి హత్య చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం బ్రాహ్మణగల్లికి చెందిన మానాజీ మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి తల్లి భూమవ్వపై దాడి చేసి ప్రాణాలతో ఉండగానే ఇంట్లోని పాత బట్టలు వేసి నిప్పు పెట్టి కాల్చి చంపాడు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹3,160 పెరిగి 1,64,730కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹2,900 ఎగబాకి 1,51,000 పలుకుతుంది. అటు కేజీ వెండిపై ₹5,000 పెరిగి 3 లక్షలుగా ఉంది. మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో పీస్ ర్యాలీ నిర్వహించారు. అన్ని మతాల పెద్దలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు హిందూ ముస్లింలు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. లండన్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నిజామాబాద్ వాసి కామినేని శ్రీకర్ మృతి చెందారు.